హలో! ఇండియాలో మీకు సమ్మర్ వచ్చేసింది కదండీ! సో, ఆరెంజెస్‌తో ఒకసారి ఇలా సలాడ్ ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. నేనైతే ఆరెంజెస్ తోలు ఒలుచుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇది మనం తర్వాత బాత్ స్క్రబ్‌లోకి యూజ్ చేసుకోవచ్చు. డ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆరెంజ్ సలాడ్ రెసిపీ చూద్దాం. ముందుగా ఆరెంజ్ తొనలన్నీ ఒలుచుకొని ఇలా ప్లేట్‌లోకి అరేంజ్ చేసేసుకొని దీనిపైన సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకులు వేసుకోవాలి. మీకు టేస్ట్‌కి సరిపడా వేసుకోండి. పుదీనా ఆకుల నుంచి టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో టేస్ట్‌కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేశాను. తర్వాత ఇందులో సాల్ట్, చట్పటా టేస్ట్ కోసం ఇందులో చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఫ్రూట్ సలాడ్‌కి చాట్ మసాలా చాలా బాగుంటుంది. చివరిగా బ్లాక్ సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే 5 మినిట్స్‌లో అయిపోయే ఆరెంజ్ సలాడ్ రెడీ.